హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు బిగ్ డేటా అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగ్ డేటా అంటే ఏంటి అంటే వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉన్న డేటాని ఏమంటారు అంటే బిగ్ డేటా అంటారు. సో వెరీ లార్జ్ సైజ్ అంటే ఏంటి అంటే టెరాబైట్స్లో పెటాబైట్స్లో ఉండే డేటాని ఏమంటారు అంటే బిగ్ డేటా అంటారు. సో నార్మల్గా మనమైతే యూజ్ చేసే డేటా అనేది ఏ సైజెస్లో ఉండొచ్చు, ఎంబీస్లో ఉండొచ్చు, లేదంటే జీబీస్లో ఉండొచ్చు. అలా కాకుండా దానికన్నా ఎక్కువ రేంజ్ లైక్ టెరాబైట్స్ టు పెటాబైట్స్ ఉన్న డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఏమని కాల్ చేస్తాము అంటే బిగ్ డేటా అని కాల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో బిగ్ డేటా అంటే అర్థమైందా? బిగ్ డేటా అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఏమంటారు అంటే బిగ్ డేటా అంటారు. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటున్నారు, అది ఎంత లార్జ్ అమౌంట్ అంటే అది ఎంత అంటే టెరాబైట్స్ టు పెటాబైట్స్ ఉన్న డేటాని, అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం బిగ్ డేటా అని కాల్ చేస్తారన్నమాట. ఓకే, ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అంటే మనకి వేరియస్ సోర్సెస్ నుంచి మనకి ఈ బిగ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో ఆ వేరియస్ సోర్సెస్ ఏంటంటే ఫస్ట్ వన్ సోషల్ మీడియా సైట్స్, ఈ కామర్స్ సైట్స్, టెలి కంపెనీ, వెదర్ స్టేషన్స్, షేర్ మార్కెట్. సో ఇలా మనకి ఇటువంటి సోర్సెస్ నుంచి మనకి ఈ బిగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటది? సోషల్ మీడియా సైట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇటువంటివన్నీ ఏంటివి అంటే మనకి సోషల్ మీడియా సైట్స్ అన్నమాట. ఈ సోషల్ మీడియా సైట్స్ నుంచి మనకి డే టు డే లైఫ్లో టెరాబైట్స్ టు పెటాబైట్స్ డేటా అనేది డే టు డే రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ని తీసుకుంటే ఫేస్బుక్ ఒక్క డేలో మనకి 500+ టెరాబైట్స్ డేటానైతే రిలీజ్ చేస్తుందంట. సో ఆ 500+ డేటా ఏమై ఉండొచ్చు? లైక్ సచ్ యాజ్ ఫొటోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు, గిఫ్ట్స్ అయి ఉండొచ్చు, మెసేజెస్ అయి ఉండొచ్చు, షార్ట్స్ అయి ఉండొచ్చు, లైక్స్, షేర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది టెరాబైట్స్లో డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఒక్క రోజుకొచ్చి ఫేస్బుక్ అయితే 500+ టెరాబైట్స్ డేటానైతే రిలీజ్ చేస్తుంది. ఇలా మనకి సోషల్ మీడియా సైట్స్ నుంచి బిగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. కామర్స్ సైట్స్ నుంచి లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో. సో ఇటువంటి అప్లికేషన్స్ నుంచి మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అండ్ అలానే టెలి కంపెనీ లైక్ ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా. సో ఇటువంటి కంపెనీస్ కూడా మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటానైతే రిలీజ్ చేస్తున్నాయి. వెదర్ స్టేషన్స్ లైక్ మనకి శాటిలైట్స్ నుంచి మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, వెదర్ రిపోర్ట్స్, వాళ్ళందరూ కూడా మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ షేర్ మార్కెటింగ్, స్టాక్స్ ఎక్స్చేంజ్ across the world generate huge amount of data through its data transactions. ఓకే, సో ఇన్ని వేస్లో మనకి డేటా అనేది జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బిగ్ డేటాలో మనకి కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఆ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనం ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి ట్రెడిషనల్గా డేటాబేసెస్లో అండ్ టూల్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తాం. దానికన్నా బెటర్గా మనం ఈ బిగ్ డేటాని యూజ్ చేసుకొని మనం ఒక ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిగ్ డేటా కెన్ స్టోర్, ప్రాసెస్, మేనేజ్, అనాలిసిస్ అండ్ రిపోర్ట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎట్ ఏ రిక్వైర్డ్ స్పీడ్. ఓకే, సో మనకి ఈ బిగ్ డేటాలో మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన దాన్ని ప్రాసెస్ చేస్తాం, ప్రాసెస్ చేసిన దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, అండ్ అనాలిసిస్ చేసుకోవచ్చు, అండ్ రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి రిక్వైర్డ్ స్పీడ్లో. సో మనం ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో మనకి బిగ్ డేటా అనేది ప్రాసెస్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు బిగ్ డేటా డెఫినేషన్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. సో బిగ్ డేటా డెఫినేషన్ ఏంటి? టెరాబైట్స్ టు పెటాబైట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏమంటారు అంటే బిగ్ డేటా అంటారు. ఈ బిగ్ డేటా అనేది మనకి వేరియస్ సోర్సెస్ నుంచి జనరేట్ అవుతుంది. లైక్ సోషల్ మీడియా సైట్స్, ఈ కామర్స్ సైట్స్, టెలి కంపెనీ. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకి ఈ బిగ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఈ బిగ్ డేటా అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది, అండ్ దెన్ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా.
ఇది రిక్వైర్డ్ స్పీడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ డేటా. అండ్ నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. సో మనకైతే మొత్తం 3 టైప్స్ ఆఫ్ బిగ్ డేటాస్ ఉన్నాయి. అవి ఏంటంటే స్ట్రక్చర్డ్ బిగ్ డేటా, సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ బిగ్ డేటా, అండ్ థర్డ్ వన్ సెమీ స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అనమాట. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటంటే స్ట్రక్చర్డ్ బిగ్ డేటా. సో మనకి నేమ్లోనే తెలుస్తుంది స్ట్రక్చర్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్. సో దాన్ని అయితే మనం మార్చలేమన్నమాట. ఒక ఫార్మాట్ అనేది ఫిక్స్ అయి ఉంటే దాన్ని ఏమంటారు అంటే స్ట్రక్చర్డ్ అని అంటారు. సో అటువంటి ఫార్మాట్ మనకి ఏం తెలుసు, డైలీ లైఫ్లో మనం ఎప్పుడు వినేది ఏంటి అంటే టేబుల్ ఫార్మాట్. సో టేబుల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తాం, రైట్. సో ఈ బిగ్ డేటాని మనం టేబుల్స్లో కనుక స్టోర్ అయితే సో అటువంటి టైప్ని ఏమంటారు అంటే స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అని అంటారన్నమాట. సో డెఫినేషన్ చూడండి, ఎనీ డేటా దట్ కెన్ బి స్టోర్డ్, యాక్సెస్ అండ్ ప్రాసెస్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఫార్మాట్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చర్డ్ బిగ్ డేటా. ఎగ్జాంపుల్ టేబుల్ ఫార్మాట్ లైక్ MS Excel, డేటాబేస్ ఎక్సెట్రా. సో ఇలా టేబుల్ ఫార్మాట్లో కనుక డేటా స్టోర్ అయితే వాటిని మనం స్ట్రక్చర్డ్ డేటా అని అంటారు. ఓకే, వీఆర్ స్టోరింగ్ స్టూడెంట్ టేబుల్ని అయితే మనం ఇలా ఒక టేబుల్ని అయితే తీసుకుంటాం. దాంట్లో స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ అడ్రస్ అయితే మనం స్టోర్ చేస్తే సో అట్లా మనం ఒక టేబుల్లో స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే స్ట్రక్చర్డ్ డేటా అని అంటారు. ఓకే, అండ్ సెకండ్ టైప్ ఏంటంటే అన్స్ట్రక్చర్డ్ బిగ్ డేటా. సో అన్స్ట్రక్చర్డ్ అంటే దీనికి ఒక ఫార్మాట్ అనేది ఉండదు. సో అటువంటి ఫార్మాట్ లేని దాన్ని ఏమంటారు అంటే అన్స్ట్రక్చర్డ్ అంటారు. చూడండి, ఎనీ డేటా దట్ కెన్ బి స్టోర్డ్, ప్రాసెస్ అండ్ యాక్సెస్డ్ ఇన్ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్. అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో కనుక లేకపోతే దాన్ని ఏమంటారు అంటే అన్స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అని అంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ సెర్చ్. సో మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు అది ఒక ఫార్మాట్లో వస్తుందా అంటే ఒక ఇమేజ్లో కానీ, ఒక వీడియోలో కానీ, లేదు అంటే ఒక డాక్యుమెంట్లో, పీడిఎఫ్లో కానీ, వెబ్సైట్ నేమ్ ఓన్లీ ఒక్క ఫార్మాట్నే ఇస్తుందా? కాదు. సో మల్టిపుల్ ఫార్మాట్స్లో మనకి డేటా అనేది ఇస్తుంది. మనం చెక్ చేసే డేటాని బట్టి ఆ ఫార్మాట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ సెర్చ్లో నేను ఒక ఫోటో కావాలి అని నేను సెర్చ్ చేస్తే నాకు జేపీజీ ఫార్మాట్లో అయితే నాకు వస్తుంది. సో అదే నేను ఒక వీడియోని సెర్చ్ చేస్తే నాకు MP4లో. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో నాకైతే వస్తుంది. ఇప్పుడు నేను నోట్స్ అడిగితే నాకు టెక్స్ట్ ఫార్మాట్లో, అదే నేను ఏదైనా డాక్యుమెంట్ అడిగితే నాకు పీడిఎఫ్లోనో లేకపోతే వర్డ్లోనో ఏదో ఒక డిఫరెంట్ ఫార్మాట్లో మనకి రిజల్ట్ వస్తుంది. కానీ ఒకే ఫార్మాట్, ఒక్కటే ఫార్మాట్లో అయితే రాదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అని అంటారనమాట. ఓకే, సో మీకు అర్థమైంది కదా అన్స్ట్రక్చర్డ్ అంటే. అండ్ థర్డ్ వన్ ఏంటది అంటే సెమీ స్ట్రక్చర్డ్. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఈ డేటా కంటైన్ బోత్ ద ఫార్మాట్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో బోత్ ద ఫార్మాట్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే సెమీ స్ట్రక్చర్డ్ అని అంటారు. సో చూడండి, ఏ డేటా ఈజ్ ఏ స్ట్రక్చర్డ్ ఇన్ ఫార్మ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది యాక్చువల్గా స్ట్రక్చర్డ్ ఫార్మాట్ కాదనమాట, అది అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. సో అటువంటి డేటాని ఏమంటారు అంటే సెమీ స్ట్రక్చర్డ్ అని అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ఇన్ HTML ద డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్ ఇట్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్ యాజ్ టేబుల్ షేప్ ఓన్లీ. సో మీకు HTML తెలిసే ఉంటుంది కదా. సో HTMLలో మనం ట్యాగ్స్ని యూజ్ చేసుకొని ఇన్పుట్గా ఇస్తాం, రైట్. సో మనం ఈ ట్యాగ్స్లో మనం టేబుల్ ట్యాగ్ అనేది ఒకటి ఉంది. సో ఆ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేస్తే ఒక టేబుల్ షేప్ అనేది వస్తుంది కానీ అది యాక్చువల్గా అది స్ట్రక్చర్డ్ అయితే కాదనమాట, అవునా. సో మనం క్రియేట్ చేస్తాం, మనం టేబుల్ని క్రియేట్ చేయటం ద్వారా అది టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది కానీ అది డైరెక్ట్గా అది స్ట్రక్చర్డ్ కాదు కదా. సో ఇలాంటి డేటాని ఏమంటారు అంటే సెమీ స్ట్రక్చర్డ్ బిగ్ డేటా అని అంటారన్నమాట. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ బిగ్ డేటాస్ అయితే అర్థమైనాయి కదా. స్ట్రక్చర్డ్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఉండదు. సో మనకి అవుట్పుట్గా ఎటువంటి ఫార్మాట్ అయినా రావచ్చు. అదే సెమీ స్ట్రక్చర్డ్ అయితే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అయితే కాదు. సో ఇలా అయితే మనకి బిగ్ డేటాలో టైప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగ్ డేటా.